ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన మ్యాప్లో 3 లొకేషన్స్ అండ్ స్టెన్స్ డ్రిఫ్ట్స్ ట్రైన్ టోన్ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేయబోతున్నాం. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ మర్చిపోకండి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇప్పుడన్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు యూజ్ఫుల్ కంటెంట్ అయితే వస్తుంది. అండ్ ఈయనేంది ఎప్పుడు జిమ్ నుంచే స్టార్ట్ చేస్తాడు అనుకోకండి, ఎందుకంటే ఎండ్ చేసేది ఇక్కడ కాబట్టి స్టార్టింగ్ కూడా ఇక్కడికి వస్తుంది. సో ఇదైతే మన లాస్ట్ పార్ట్, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్ని పార్ట్స్ లాగా. సో వీడియోకి వెళ్ళిపోదామా? ఇంట్రో, వెల్కమ్ ఇవన్నీ వీడియో పార్ట్లో ఉంటాయి, సో చూడండి. సో ఇంట్రో ఇన్ 1 2 3 గో. So hello guys, welcome back to our channel RR Gamer YT04. సో ఈరోజు అయితే మనం ఏం షూట్ చేయబోతున్నామంటే మన సిరీస్ 10 లాస్ట్ పార్ట్ అయితే షూట్ చేయబోతున్నాం. సో ఇందులో అయితే మనం ఏం చేయబోతున్నామంటే కొన్ని ప్లేసెస్, మనకి 3 ప్లేసెస్ ఇన్ మ్యాప్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా? లోడింగ్ అవుతుంది గాయస్. 70 80 90 100 నేను సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకుంటా, ఎందుకంటే మీకు నా వాయిస్ ఆడిబుల్గా ఉండాలి కాబట్టి. సో ఈరోజు మనం మ్యాప్లో మనకి 3 లొకేషన్స్ ఉన్నాయి కదా, పార్క్, విలేజ్ అండ్ ఎయిర్పోర్ట్. సో అక్కడికైతే వెళ్తాం మనం. సో ఫస్ట్ మనమైతే గ్రౌండ్ ఫ్లోర్కే వచ్చేసాం. ఇప్పుడు ఏ వెహికల్లో వెళ్దాం? బైక్ ఆర్ కార్? బుల్లెట్లో వెళ్దాం. ఫస్ట్ లొకేషన్ పెట్టుకోవాలి గాయస్. పార్క్ అయితే వెళ్తాం ఫస్ట్ మనం కవర్ చేస్తున్నాం ఈ లొకేషన్, పార్క్ లొకేషన్ని. గాయస్ మనమైతే ఇంతకుముందు డ్రిఫ్ట్ అయితే ట్రై చేసాం, సూపర్గా వర్క్ అయింది. మనం పార్క్కి నియర్ బై అయితే వచ్చేసాం. ఎంట్రన్స్ అటు సైడ్ అయితే ఉన్నాం. అండ్ మనమైతే ఎంట్రన్స్ గేట్ దగ్గరికి కూడా వచ్చేసాం. ఇదే మన పార్క్. ఈ పార్క్లో చాలా బెంచెస్ ఉన్నాయి అండ్ ట్రీస్ ఉన్నాయి. ఇదైతే మనకి వెహికల్స్ వెళ్ళడానికి రోడ్ లాగా. అండ్ ఇటు సైడ్ నుంచి అయితే 4 పాయింట్స్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే మనం 1 సైడ్ వెళ్తాం, ఇటు సైడ్ అయితే 1 సైడ్ ఆఫ్. అండ్ ఇదైతే మనం వచ్చిన రూట్ అండ్ ఇటు సైడ్ ఇంకో రూట్. అండ్ ఇక్కడ 4 రూట్స్ కనెక్ట్ అయ్యి అయితే ఉంటాయి. మ్యాప్లో కూడా మీరు చూడొచ్చు. ఇదైతే మన సింపుల్ పార్క్, జస్ట్ ట్రీస్ ఉంటాయి అంతే, బెంచెస్ గ్రాస్ అంతే. మనమైతే ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. ఓ రెయిన్ అయితే పడుతుంది గాయస్. నేనైతే టాగుల్ రెయిన్ అయితే ఆన్ చేసుకుంటున్నా, సో రెయిన్ స్టాప్ అవుతుంది. యాడ్ వస్తుంది గాయస్, నేను పాజ్ చేస్తున్నా. అండ్ గాయస్ మనకి చార్ట్ కోడ్ యాక్టివ్డ్ అని డిసైడ్ కనిపిస్తుంది కదా, సో మనకి టాగుల్ రెయిన్ కూడా స్టాప్ అయింది. నెక్స్ట్ పార్క్ లొకేషన్ అయితే మనం కవర్ చేసాం. కొంచెం పార్క్లో టైం స్పెండ్ చేద్దాం. బస్ జస్ట్ మిస్ గాయస్, యాక్సిడెంట్ అయ్యేది బస్తోని. సో మనం ఏం చేద్దామంటే కొంచెం ఇలా వాక్ చేసుకుంటే బెంచ్ దగ్గరికి అయితే వెళ్దాం. రన్ చేసుకుంటా, వాక్ కాదు. నాకు తెలిసి దీని మీద మనం కూర్చోలేమనుకుంటా, జస్ట్ స్టాండ్ అయ్యి ఉండాలి అంతే. మనమైతే మన 4 పాయింట్స్ మీటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం.
ఇటు సైడ్ మనకు ఒకటి వాల్ లాగా ట్రీస్ అయితే పెట్టారు. ఇవన్నీ జంప్ చేస్తే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనము విలేజ్కి అయితే వెళ్దాం. విలేజ్ అండ్ ఎయిర్పోర్ట్ చాలా నియర్ బై అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే విలేజ్ వెళ్దాం. సో ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళేందుకు బుల్లెట్ దాకా. సో మనం ఒక కార్ని అయితే చాట్ కోడ్తోని ఆర్డర్ చేసుకుందాం. యాడ్ వస్తుంది, పాజ్ చేస్తున్నా. సో మనకైతే ఇప్పుడు ఒక కార్ అయితే డెలివరీ అయింది. మన విలేజ్ లొకేషన్ పెట్టుకున్నా కదా. సో ఇప్పుడు దాన్ని ఫాలో వెళ్దాం. సో ఈ కార్ అయితే చాలా క్యూట్గా ఉంది గాయస్. ఇక్కడ మనకి 4-5 కార్స్ అయితే ఉన్నాయి. మన ఫ్రంట్ సైడే 3 కార్స్ అయితే ఉన్నాయి. మన 4th కారు. అండ్ ఇక్కడ ఫిఫ్త్ కార్ అయితే 5 కార్స్ అయితే మనకు కనిపించాయి. మన 6th కార్. ఈ స్కిన్ కలర్ వెహికల్స్ అండ్ ఈ బ్లూ కలర్ కార్స్ అయితే నార్మల్గా రోడ్స్ మీద వెళ్తాయి నార్మల్గా. అండ్ ఇదైతే మన 7th కార్, మన కార్తో కలిసి 8th కార్. మన ట్రైన్ కూడా వచ్చేసింది గాయస్. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేద్దాం. ఎందుకంటే లాస్ట్ పార్ట్ కదా, లాస్ట్ పార్ట్లో ఎక్స్పెరిమెంట్ ఉండకపోతే ఎట్లా. మా బస్సు అండ్ మనకి విలేజ్ అండ్ ఎయిర్పోర్ట్ కంపేర్డ్ టు అవర్ హౌస్, ఇంకా వెహికల్ కస్టమ్స్, కార్ షోరూమ్ వీటన్నిటితో కంపేర్ చేస్తే మనకి ఇది చాలా దూరం అయితే ఉంటుంది. చూడండి మనం ఎంత బాగా ట్రాక్టర్ని గుద్దేశాం గాయస్ మనం. అందుకని నేను ఈ రూట్ నుంచి వెళ్తున్నా. మళ్ళీ మనమైతే రాంగ్ రూట్లో వెళ్ళాం ఇంతసేపు. సో ఇప్పుడు కరెక్ట్ రూట్లో వెళ్దాం. చూడండి నేను ఇట్లా డ్రైవ్ చేస్తున్నాను. ఇదైతే మన 8th కార్ మనకు కనిపించింది. 9th కార్ ఇక్కడ ఉంది. 10th కార్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే ఉంది. మనము ఆ కార్స్ చూసుకుంటా. పోలీస్ గేట్ అయితే పడ్డది గాయస్. స్టార్ మార్క్స్లో 1 స్టార్ అయితే వైట్ కలర్లో ఉంది కదా. సో మనకు 1 కేస్ అయితే పడ్డది మన మీద. ఎందుకంటే మనం ఒక మ్యాన్ని గుద్దేశాం కదా అక్కడ. సో దానివల్ల మన విలేజ్ అయితే వచ్చేస్తుంది గాయస్. హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడనే కార్ని స్టాప్ చేద్దాం. ఎందుకంటే చాలా మన కార్ పడేటట్టు లేదు అక్కడ స్పేస్. ఇదైతే మనకి ఫార్మ్ ఏరియా అనుకుంటా. వీట్ ఉంది. ఇదైతే మన విలేజ్లో ఫార్మ్ ఏరియా వీట్. అండ్ నెక్స్ట్ యాడ్ బ్రేక్ అయితే వచ్చింది గాయస్. నేను తర్వాత చెప్తా, పాజ్ చేసి ఇప్పుడు. సో గాయస్ ఇదైతే మన విలేజ్లో స్మాల్ కాలనీ లాగా. ఇదైతే అన్నిటికంటే బిగ్ ఉంది హౌస్. ఇవన్నీ ఇందులో కొన్ని మన జపనీస్ స్టైల్ హౌసెస్ ఉన్నాయి, ఇండియన్ టైప్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇదైతే కాలనీ అండ్ శాండ్ రోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మన విలేజెస్ లాగా. అండ్ అటు సైడ్ ఇంకా విలేజెస్ ఉన్నాయి. అక్కడ ఇంకా కాలనీస్ ఉన్నాయి, అవి చూపిస్తా. ఇదైతే మన పెద్ద కార్ షెడ్. ఇదేం షెడ్ నాకు కూడా తెలియదు గాయస్. ఎందుకంటే ఇది కార్ షెడ్ అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి ఇక్కడ అంతా కనెక్షనే ఉంది గాయస్. మళ్ళీ అక్కడ ఇంకో షెడ్ వచ్చే వరకు కనెక్షనే ఉంది మొత్తం. అది వుడ్ అనుకుంటా. కాదు గాయస్, ఇది డ్రై గ్రాస్ రౌండ్ చేసి కట్టి పెట్టారనుకుంటా. ఇదైతే మన కాలనీస్ అన్నీ విలేజెస్లో. శాండ్ రోడ్స్ ఉన్నాయి, మోడర్న్ హౌసెస్ కూడా ఉన్నాయి గాయస్. ఇక్కడ చూడండి విలేజెస్లో మోడర్న్ హౌసెస్.
అండ్ ఇందులో మనకి ఇక్కడ వీటి హౌసెస్ లోపలికి వెళ్ళడానికి డోర్స్ అయితే ఓపెన్ లేవు మనకి. చూడండి, నేను జంప్ కూడా చేస్తున్నా, ఎంత చేసినా రావట్లేదు. సో గన్స్తో కూడా ట్రై చేద్దాం, ఎందుకంటే మనం ఎప్పుడు ట్రై చేయలే. బుల్లెట్స్ అయిపోయినాయి, రీలోడ్ చేసుకుంటా. ఇదేంటన్నా మీరు కామెంట్ చేయండి, ఆగండి మీకు చూపిస్తా. ఆగండి గైస్. ఇక్కడ ఈ లాంచ్ అని అయితే తీసుకుందాం ఇప్పుడు. ఓ గాయ్స్, మనమైతే అవుట్ అయిపోయాం, ఎందుకంటే మనం దూరం నుంచి అది బౌన్సే మన దగ్గరికి వచ్చింది. యాడ్ చిన్న పాజ్ చేస్తా. సో గాయ్స్, మనం ఆ లాంచ్ అన్ని మనం చాలా నియర్ బై ఉన్నాం కాబట్టి అట్లా మనం కూడా అసలు అయిపోయాం. సో మనం చాలా దూరం ఉండి కాల్చాలనుకుంటా లాంచెస్తోని. సో ఇక్కడ మనం చాలా దూరం ఉండి అయితే ఇక్కడ మన లాంచర్ అయితే పనిచేయలేదు గాయస్, అది ఎక్కువ వెళ్ళిపోయింది. సో అక్కడైతే బ్లాస్ట్ అవుతుంది గాయస్ మనకి. చూడండి అక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ నెవర్ వాంటెడ్ అయితే పెట్టుకోవాలి. నెవర్ వాంటెడ్కి ఏందబ్బా చాట్ కోడ్. నెవర్ వాంటెడ్కి #001 అయితే మనకి నెవర్ వాంటెడ్ చాట్ కోడ్ యాడ్ వస్తుంది. నేను పాజ్ చేస్తా. సో మనకైతే ఇక్కడ చాట్ కోడ్ యాక్టివేట్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్న వెహికల్స్ని అయితే బ్లాస్ట్ చేద్దాం మన లాంచర్తోని. అక్కడైతే మనకు ఒక బస్ అయితే ఉంది. వావ్ గైస్, మనకు బస్ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే దగ్గరికి వెళ్ళే లోపల బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కొంచెం దూరంకి వెళ్ళి మన ఓన్ వెహికల్స్ని బ్లాస్ట్ చేద్దాం. గైస్, మన బ్లాస్ట్ అయిన వెహికల్స్ని చూడండి గైస్. మన బుల్లెట్ అయితే మొత్తం, అండ్ మన కార్ కూడా థార్. అరే మన డోర్ ఒక్కటి మిగిలిందిగా. సో ఇప్పుడు మన హౌస్ మీదనే ఒకటి వేద్దాం. ఏం కాలే, మన హౌస్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు మళ్ళీ టాగుల్ రైన్ ఆన్ చేసుకోవాలి మనం. యాడ్ వస్తుంది, నేను పాజ్ చేస్తా. సో గాయస్, మనకైతే చాట్ కూడా యాక్టివేట్ అండ్ రైన్ కూడా తగ్గిపోయింది. అరే ఇప్పుడు మనము ఒక లొకేషన్కి వెళ్ళాలి. మనం ఏంటంటే ఎయిర్పోర్ట్కి తర్వాత వెళ్ళొచ్చు. ఇప్పుడైతే రైల్వే స్టేషన్తోనకైతే ఒక స్టెంట్ అయితే చేయబోతున్నాం. సో దానికి మనకు ఒక కార్ అయితే కావాలి, కార్ ఆర్ బైక్. మనం ఇంతకుముందు పార్క్ దగ్గర లీవ్ చేసి వచ్చిన కార్ని అయితే తీసుకున్నా నేను. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇక్కడికి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం ట్రైన్తో లేకపోతే గాయస్ మనం బ్యాక్ సైడే జస్ట్ మన ఇంటి బ్యాక్ సైడే రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే ట్రాక్ ఉంది కదా. సో అక్కడ వెళ్ళి మనం వెహికల్ అయితే వెళ్దాం. లాస్ట్ వీడియోలో మనం చేసినాం, కానీ వేరే టైప్ ఇది. నెవర్ వాంటెడ్ అయితే మనం పెట్టుకున్నాం, మనకి ఏం ప్రాబ్లం లేదు. సో గైస్, మన ట్రైన్ ట్రాక్ అయితే వస్తుంది కదా, అండ్ నేను ట్రైన్ స్టాప్లో ఆగినాక మీకు చెప్తే ఏం చేద్దాము. సో ట్రైన్ స్టాప్ దగ్గరకు వచ్చే వరకు నేనైతే పాజ్ చేస్తాను, ఎందుకంటే చాలా రాంగ్ రూట్ ఉంది. సో అక్కడ నుంచి ఇదంతా రౌండ్ వేసి ఇక్కడ దాకా రావాలి. సో అప్పటి వరకు పాజ్ చేస్తాను, నేను వచ్చినాక చెప్తా. 1 hour later. సో గాయస్, చాలాసేపటి తర్వాత మన ట్రైన్ స్టాప్కి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, మనం లాస్ట్ వీడియోలో ఏం చేసాం, అక్కడ యాడ్ వస్తుంది, పాజ్ చేస్తా తర్వాత చెప్తా. అండ్ మనం లాస్ట్ వీడియోలో ఏం చేసాం, జస్ట్ మనం
ఇదేంది మన వెహికల్స్ని పెట్టి పేల్చాం. సో ఇప్పుడు ఓన్లీ వెహికల్స్ని పెట్టి మనం సైడ్కి నిల్చున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన వెహికల్స్తో సహా అయితే ఉందాం. ఒకవేళ ఈ వెహికల్ ఎక్కడికైనా ఎగిరిపోతే లేకపోతే బ్లాస్ట్ అయితే మనం కూడా ఎగిరిపోతాం లేకపోతే బ్లాస్ట్ అవుతాం. సో అదైతే ట్రై చేద్దాం. సో మనకి ట్రైన్ స్టేషన్లోనైతే ట్రైన్ అయితే స్టాప్ అవ్వడం జరిగింది. అండ్ ఇదైతే మన లాస్ట్ పార్ట్ కాబట్టి ఎయిర్పోర్ట్ అయినాక ఒకసారి మొత్తం మన మ్యాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేంటంటే మన హెలికాప్టర్తోని. అండ్ తర్వాత హెలికాప్టర్ని తర్వాత హోమ్ లొకేషన్కి వెళ్ళి ఇంకా చాలా చేద్దాం. లైక్ 99 ఎక్స్ప్లోర్ ఆల్ వెహికల్స్ అండ్ పోలీస్ కేసెస్ 5 పడేటట్టు చేసుకున్న పోలీస్ని కాల్ చేద్దాం. సో ఇవన్నీ చేద్దాం కమింగ్ వీడియో, అంటే ఈ వీడియోలోని కమింగ్లో. అండ్ గాయస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది గాయస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాను. చాలా అసలు విలేజ్ చాలా దూరం ఉండే కదా, అక్కడ దాకా వెళ్ళినాం గాయస్. గాయస్ మనమైతే అంత దూరం వెళ్ళలేదు, ఎందుకంటే ఇది స్టార్ట్ ఉండడం వల్ల అనుకుంటా గాయస్. నేనైతే అంత అనుకోలేదు మరీ ఇంత దారుణంగా అవుతుందని. మన విలేజ్ అయితే అయిపోయింది. సో ఎయిర్పోర్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి యాక్చువల్గా ఇంతకుముందు ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఉండేటోళ్ళం, కానీ ఇప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. సో మనమైతే నేను కాదు ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మనం బండ్లని సైకిల్స్ని అన్నిటినీ గుద్దేసి వెళ్ళిపోదాం. అండ్ లాస్ట్ వీడియో కాబట్టి దీంట్లో మనం ఏం చేయబోతున్నామంటే మన మన మ్యాక్స్ గారిని వాకింగ్ తీసుకెళ్ళబోతున్నాం. అండ్ సైకిల్తోనైతే నేను ఒక్క రౌండ్ వేయలే, దానికి సైకిల్తో మనం ఒక్క రౌండ్ కూడా వేయలే కాబట్టి సైకిల్ రౌండింగ్ కూడా వేద్దాం ఈసారి. ఇది చాలా లాంగ్ ఉంటుంది అనుకుంటా నాకు తెలుసు, ఎందుకంటే లాస్ట్ వీడియో మనం ఇందులో 3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి అవి కూడా. అండ్ నెక్స్ట్ మనం ఈ స్టెంట్ చేయాలి, ఏరోప్లేన్తో మొత్తం రౌండ్ వేయాలి, తర్వాత హెలికాప్టర్ని బ్లాస్ట్ చేయాలి. ఇవన్నీ మనకి వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో కొంచెం లాంగ్ అవుతుంది. సో నేను హార్డ్ వర్క్ వెళ్ళే వరకు అయితే పాజ్ చేస్తున్నా, కొంచెం తొందరగా కావాలని వీడియో. సో పాజ్. సో గాయస్ మనం చాలాసేపు కష్టపడి డ్రైవ్ చేసిన తర్వాత మన ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఏరోప్లేన్ స్టేషన్ అన్నా నేను. గాయస్ ఇదేంది గాయస్, జస్ట్ 3 షెడ్స్ ఉన్నాయి. షెడ్ అదే షెడ్స్ లాగా, కార్ పార్కింగ్ షెడ్. కానీ ఇక్కడ కార్స్ లేవు. నాకు గాయస్ ఇప్పుడు అర్థమైంది, ఇదంతా రన్వే గాయస్ మనకి. అండ్ ఈ రన్వే మీద మనం కార్ తీసుకెళ్తున్నాం ఫ్లైట్కి బదులు, ఎందుకంటే మన దగ్గర ఫ్లైట్ లేదు గాయస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, అంతా డొల్లా. సో మన హోమ్ అడ్రస్కి అయితే తొందరగా వెళ్ళిపోదాం గాయస్. అక్కడికి వెళ్ళాక మనం ఇంకేమైనా స్టెన్స్ అయితే చేద్దాం. సో అప్పటి వరకు పాజ్. A few moments later. సో గాయస్ చాలా టైం డ్రైవ్ చేసి మళ్ళీ మన ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మన మన మ్యాక్స్ గారిని అయితే వాకింగ్ తీసుకెళ్తున్నాం జస్ట్ ఇంటి సరౌండింగ్స్కి. ఇంటి సరౌండింగ్స్ అంటే జస్ట్ ఆడదాకా వెళ్ళి వచ్చేస్తాం షెడ్ దాకా. అంతరన్న వాకింగ్ తీసుకెళ్ళాం, ఎందుకంటే మనం సైకిల్ రౌండ్ కూడా మనము హోమ్ అడ్రస్లోనే మన హోమ్లోనే వేసేద్దాం. అది ఇంట్లో మన మ్యాక్స్ గార్డ్ అయితే స్విమ్మింగ్ చేస్తాడంట. సో స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్దాం. మ్యాక్స్ రానా? మ్యాక్స్ వాడిని ఏం చేయాలంటే గాయస్ కూర్చో, ఇప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్కి జరిపేస్తే వాడి పని అయిపోతుంది. వాడు ఇక్కడనే స్లీపింగ్ పొజిషన్ కూడా వేసేసి నేను కూడా పడిపోయినా. సో వాడు వాటర్లో మునిగిపోయాయి గాయస్. మనమైతే సైకిల్ రౌండ్ ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే నాకు అది వేయబుద్ధి కావట్లేదు. సో యాడ్ బ్రేక్ అయితే వచ్చి నేను పాజ్ చేస్తున్నా. సో గాయస్ ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నాం, మర్చిపోయినా మనం పైకి వెళ్తున్నాం కదా టెర్రస్ పైకి.
నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పినా కదా, అంటే అన్నీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామని. సో మనకి ఏరోప్లేన్ ఇవన్నీ ఎయిర్పోర్ట్, హౌస్, పార్క్, వెహికల్ కస్టమ్స్ ఇవన్నీ చాలా దూరంగా ఉన్నాయి. హౌస్ అన్న సారీ. సో ఎక్స్ప్లోర్ చేయడం అయితే ఈ రోజుకి పాసిబుల్ కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మన హైట్లో ఉన్న బిల్డింగ్ పైకి అయితే తీసుకెళ్తాం మన ఏరోప్లేన్ని. సో తీసుకెళ్తా ట్రై చేస్తున్నా మ్యాక్సిమం, ఎందుకంటే ఇది కంట్రోల్ కావట్లే నాకు. ఇది కార్ డ్రైవ్ చేసినంత ఈజీ కాదు గాయస్ హెలికాప్టర్ని డ్రైవ్ చేయడం అంటే. నాకు ఎందుకంటే ఏరోప్లేన్ లేకపోతే ఏరోప్లేన్ స్టేషనే వస్తుంది, ఎయిర్పోర్ట్ అని రావట్లేదు ఈ వీడియోలో. చూడండి గాయస్ అసలు ఎంత హార్డ్ ఉందో. ఇది అటు ఇటు మూవ్ అవుతుంది గాయస్. మనమైతే ఇప్పుడు ల్యాండింగ్ అయ్యాం. సో గాయస్ ఇదైతే మన సిటీ. సో ఈ సిటీ నుంచి కింద పడితే ఎలా ఉంటుందో చూద్దామంటే నాకైతే హెలికాప్టర్ అయితే కింద కావాలి కదా మళ్ళీ మనకి. ఫస్ట్ దీన్ని పైకి తీసుకెళ్ళే వరకు వెనకాలకి రాదు, ముందుకు రాదు గైస్. సో గైస్ మనమైతే చాలా డౌన్ఫాల్ అయితే అయ్యో అక్కడ ఉంది గైస్. చూడండి ఎంత మంచిగా ల్యాండ్ అయిందో మన హౌస్ అడ్రస్. సో గాయస్ ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే మన హెలికాప్టర్ని బ్లాస్ట్ అయితే చేయబోతున్నాం. సో రెడీ ఇన్ 3, 2, 1 మీరు బ్లాస్ట్కి రెడీగా ఉన్నారనుకుంటున్నా. సో బ్లాస్ట్. గాయస్ ఈ హెలికాప్టర్ అయితే మనకు బ్లాస్టే కావట్లేదు గాయస్. పిస్టల్ పెట్టి కాలుద్దాం. పిస్టల్ గాయస్ మనకి ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదు గాయస్. గాయస్ 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 మన ఏరోప్లేన్ ఏంది, హెలికాప్టర్ ఏంది గాయస్. మన ఇంటర్వెన్షన్ లేకుండా మూవ్ అయితే అయ్యో గాయస్ యాడ్ వస్తుంది, నేను పాజ్ చేస్తున్నా. అండ్ మన ఇంటర్వెన్షన్ లేకుండా ఇది మూవ్ అవుతుంది కాబట్టి నాకు ఇది నచ్చలేదు. సో దీన్ని ఇక్కడనే లీవ్ చేసి మనమే రూట్ నుంచి వెళ్ళాలిరా. ఇక్కడ కూడా వండర్ఫుల్ థ్యాంక్స్ బాబు చేయండిరా బాబు. మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి గాయస్, ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం మనకే తెలియదు. మన హోమ్ అడ్రస్ అయితే పెట్టుకుంటున్నా గాయస్, వాక్ చేసి. సో మనం సైక్లింగ్ అన్నా కదా, సో సైక్లింగ్ అయితే చేద్దాం మన హోమ్ అడ్రస్ వరకు. సైకిల్ చార్ట్ కోర్స్ ఏంటంటే #405. గాయస్ ఈ చార్ట్ కోడ్స్ అన్నీ అసలు ఏంది, ఈ చార్ట్ కోడ్స్ అన్నీ మీకు కావాలనుకుంటే ఒకసారి మన పార్ట్ 2 అయితే చెక్ చేయండి. అండ్ మన హోమ్ టూర్ అండ్ దీని గురించి అంటే మన ఇండియన్ థెఫ్ట్ ఆటో గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే అసలు ఇది ఏంది, గేమ్ దేనికి యూస్ఫుల్, ఇవన్నీ కావాలంటే మీకు మన ఫస్ట్ ఎపిసోడ్ మన పార్ట్ 1లో చూడండి. అండ్ వెహికల్ కస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మన మ్యాప్లో చాలా లొకేషన్స్ ఇవన్నీ అయితే మన మ్యాప్స్ ఇంకా ఏందన్నాడు. అండ్ మన ఈ మ్యాప్లో మనం దీంట్లో కలెక్ట్ చేయనివి ఏంటంటే చాలా అంటే ఆల్రెడీ చేసిన కానీ అప్పుడు చేయలేదు, ఈ వీడియోలో చేయలేదు. సో అవన్నీ కావాలంటే మీరు పార్ట్ 3, 4 అయితే చెక్ చేయండి. అండ్ పార్ట్ 5 అయితే మొత్తం స్టెంట్సే ఉంటాయి. ఒకవేళ మీకు స్టెంట్స్ కావాలంటే డ్రిఫ్ట్స్, స్టెంట్స్, యాక్టివిటీస్ ఇవన్నీ కావాలనుకుంటే దాన్ని కూడా చూసేయండి. అండ్ ఇప్పుడు మనమైతే మన అంకుల్కి అయితే బాయ్ చెప్పేయండి, ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఈ గేమ్ ఆడాం కాబట్టి. ఎందుకంటే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్లో ఒక న్యూ సిరీస్ 11 అయితే స్టార్ట్ చేద్దాం మైన్క్రాఫ్ట్లో. సో మళ్ళీ 20 సిరీస్ అయితే ఇది ఉండబోతుంది అనుకుంటున్నా. సో మన అంకుల్కి అయితే ఆ 20 సిరీస్ వరకు అయినా బాయ్ చెప్పేయండి. బాయ్ బాయ్ అంకుల్.
అండ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ సిరీస్ అనమాట. ఎందుకంటే ఇండియన్ థెఫ్ట్ ఆటోకి వచ్చినంత సపోర్ట్ మనకు దేనికి రాలే. మన సిరీస్ పార్ట్ 4 or 3 అయితే మనకు 71 వ్యూస్కి అయితే పోయింది. అదే మనకి హైయెస్ట్ వ్యూ. అనుకోకండి ఏంది ఇంత తక్కువ చెప్తుండ్రని, ఎందుకంటే మనం లాంగ్ వీడియోస్కి అసలు సపోర్టే రావు, కానీ ఈ సిరీస్కి వచ్చాయి. సో ఈ సిరీస్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మనం జిమ్ రూమ్కి వెళ్ళి బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం, ఎందుకంటే బయట లొకేషన్ అయితే వాడే మన మ్యాక్స్ అరుస్తుంది. అండ్ గైస్ ఒకవేళ మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అంటే వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నట్టయితేనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ యాడ్ వస్తుందని పాజ్ చేస్తున్నా. అండ్ ఎందుకంటే మన వీడియోలో వాల్యుబుల్ కంటెంట్ లైక్ గేమ్ గురించి ఇంట్రొడక్షన్ ఇవన్నీ ఉన్నాయనుకుంటేనే మీరు షేర్ చేయండి. అండ్ న్యూ ఇండియన్ థెఫ్ట్ ఆటో గేమ్ని ఎవరైతే కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నారో ఈ పార్ట్స్ అని వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. ఇదైతే మన పార్ట్ 6 or 7 పార్ట్ 6 or 7 నాకు తెలియదు గైస్, నేను చూసుకోలే. అండ్ ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మొత్తం మన ఇంట్రొడక్షన్వి. అండ్ ఇదైతే మన లాస్ట్ ఎపిసోడ్ గైస్. చాలా మనము పెద్ద ఎమోషనల్ అయిపోతున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ సిరీస్ అవి పెట్టడానికి ప్లాన్ చేస్తాయి దీని గురించి. సో ఇప్పటివరకు అయితే ఇంతే. సో బాయ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ సిరీస్, లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సిరీస్ 10. బాయ్.